అందులో పంది కొవ్వు 10% కన్నా ఎక్కువ లేదు అని ఇచ్చాడు రిపోర్ట్. అది ఒకటే వార్డులో. టీడీపీ వెలుగులోకి తీసుకొచ్చింది లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి, రిపోర్ట్స్ చూసినట్లయితే కల్తీ ఏం జరగలేదు అని చెప్పేసి అన్నట్టు. వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ఈరోజు ట్వీట్లు పెట్టుకున్నారు, ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు, మీరేమో కల్తీ జరిగింది అని అంటున్నారు. ఈ రకంగా హిందువులను ఏం చేద్దాం అనుకున్నారు సార్ మరి? ఈ భక్తుల దగ్గర ఈ రకంగా కలియుగ స్వామి ఏమేమి కెమికల్ ఉంది అనేది కూడా ఉందండి ల్యాబ్ రిపోర్ట్. అవన్నీ హైడ్ చేసి ఆ ఒక్క పాయింటే టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసింది సిబిఐ. పంది కొవ్వు లేదు, 10% కన్నా ఎక్కువ లేదు, నా క్లీన్ చిట్ ఇచ్చారు, అంత అబద్ధాలు. కల్తీ అనే మ్యాటర్ పక్కకెళ్ళిపోయి జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే దగ్గరే పోట్లాడుకుంటున్నారు. అందుకని ఎప్పుడైనా కానీ కరుణాకర్ రెడ్డి ఒక టీటీడీ చైర్మన్గా లడ్డు విషయంలో ఫైనల్గా మీరేం స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నారు బలంగా? మనమే అది ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయండి. ఫస్ట్ అహ్మదాబాద్ పంపిస్తే ఇందులో మొత్తం కల్తీ ఉంది, అనిమల్ ఫ్యాట్ ఉంది అని వచ్చింది రిపోర్ట్. ఎంటైర్ లడ్డూలో ఉన్నటువంటిది నెయ్యి కాదు, 100% కనీసం పర్సెంటేజ్ స్టేజ్ లో చెప్పాలంటే 1% కూడా నెయ్యి లేదు. మరి అదేం కెమికల్ సార్? అవన్నీ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేశారు. దీనిపై నాంది ఎలా పలికింది అని అంటే ఏం చెప్తారు? ఏటీఎల్లో పనిచేస్తూ ట్రావెల్ ఏజెన్సీ పెట్టాలని నాకు ఐడియా ఉంది. అవును, ట్రావెల్ క్లబ్ ఫారెక్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఫ్లోట్. ఇవన్నీ ఆ రోజుల్లోనే 92, 93లోనే 150-200 కోట్లు టర్న్ ఓవర్ చేసేవాళ్ళు. అన్నగారికి కూడా నేను ఆన్సర్ ఏం కాదు, వాళ్ళు గవర్నమెంట్ నుంచి పే చేసేవాళ్ళు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఏ ఫారెన్ టీవీ పెట్టాలి మనం కూడా అనేది స్టార్ట్ అయ్యింది. అట్లా మేము అందరు కూర్చొని టీవీ5 ఒక జర్నీ 5 నా లక్కీ నెంబర్ కాబట్టి టీవీ5 అని చెప్పి. టీవీ5 అని అంటే బేసిక్గా టీడీపీకి సపోర్ట్ చేస్తుందని అనొచ్చా, న్యూట్రల్ ఉంటుందని అనొచ్చా, లేదా మీ అభిమానం బాబు గారు రామారావు గారు? ఫస్ట్ టీడీపీ, ఫస్ట్ తెలుగుదేశం, ఆ తర్వాత వేరేది, అందులో ఏం డౌట్ లేదు. దాపరికం అంతకన్నా లేదు. వార్తగా చూపిస్తాం. నేనేది ఈ వార్త వేయండి, ఈ వార్త వేయకూడదు అని మా ఎడిటోరియల్ వాళ్ళకి చెప్పను. మీరు కావాల్సింటే కనుక్కోవచ్చు. జగన్ హయాం ఉన్నప్పుడు జగన్ గారి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, చాలాసార్లు ఇచ్చాము. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మమ్మల్ని టార్గెట్ చేసి ఆ ముగ్గురు అని మమ్మల్ని ముగ్గురిని టార్గెట్ చేసాడు. బోల్డని కేసులు పెట్టాడు మా మీద. జగన్ గారా? రాజద్రోహం కేసు పెట్టాడు 124A. సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాం. మామూలుగా హింస పెట్టలేదు, నా మీద రెక్కి చేశాడు జగన్మోహన్ రెడ్డి. పరీక్ష పెట్టే పరమాత్మునికే ఎంతటి విషమ పరీక్ష. కొంచెం జాగ్రత్తగా ఉండి మీ మూమెంట్స్ ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పోవద్దండి అని. అప్పటికప్పుడు నేను పోయి ఒక సెకండ్ హ్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకున్నాను. అంత దాకా వచ్చిందా సార్? సో ఇప్పుడు మీరు అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలిసింది ఇట్లా. అప్పుడు నాకు 4 గన్మెన్లు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి. సో ఆ విధంగా స్ట్రగుల్ అయ్యాను, కానీ ఎప్పుడు కూడా వెనక తగ్గలేదు. ఈ అమరావతి రైతులు వెంబడి నేను నిలబడ్డాను. కొంతమంది మధ్యలో వదిలేశారు. ఆ విషయంలో డే 1 నుంచి లాస్ట్ దాకా 5 ఏళ్ళు నేను పోరాడిన. ఆ విషయంలో ఏ మాట కా మాట చెప్పాలి, కానీ నాకేమి ఆశించేం లేదు. టీడీపీ పార్టీతో 50 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. ఎప్పుడు పొలిటికల్ పోస్ట్ తీసుకోకుండా టీటీడీ చైర్మన్ గా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? స్వామి అంటే ఇష్టం. ప్యూర్లీ ఇది మీ భక్తి రిలేటెడే? భక్తిగా ఏముంటుంది, స్వామి మీద ఉన్న ప్రేమే అంతే. ఎందుకు బిఆర్ నాయుడు గారు పొలిటీషియన్ గా పనికిరారని మీరే ముద్రేసుకున్నారా? మీరే అడగలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్. మా మెంటాలిటీ స్కూట్ కాదు, ఒక్క సూటిగా ఉంటాడు పాలిటిక్స్. పొద్దున్న లేస్తే పొలిటీషియన్, పొలిటికల్ మీదనే నడిచే టీవీ5 లాంటి ఛానల్ అధినేత మీరు, అలాంటిది పొలిటికల్ ఇష్టం లేదనే స్టేట్మెంట్ ఎలా? నా మీద 35 కేసులు ఎందుకు బుక్ అవుతాయి? అన్నిట్లో నేను A1, అన్ని ఎలక్షన్ కేసులే. A1 అంటే మామూలు విషయం కాదు. అదే భక్తి విషయంలోకి వస్తే సాంగాట్ తప్ప వేరే టెంపుల్కి వెళ్ళలేదని కూడా బలమైన స్టేట్మెంట్. 90% అలా. ఏ రకమైనటువంటి భక్తి, ఏ రకంగా మీ డే స్టార్ట్ అవుతుంది? అయినా మా కులదైవం చిన్నప్పటి నుంచి, మా అమ్మ చిన్నప్పటి నుంచి శనివారం పచ్చి మంచి కూడా పుట్టవు.